సునాదస్వరము ఏప్రిల్ 10. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ప్రతిరోజు మనకు ఎన్నో పనులు బాధ్యతలు ఉంటాయి. కుటుంబ పనులు, ఉద్యోగము, పిల్లల బాధ్యత, పరిచర్య, సేవ, ఎన్నో పనులు మనం చేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఆ పని భారము, ఒత్తిడి వలన ఇంకా మేము చేయలేము, మన వల్ల కాదు అనుకునే పరిస్థితి రావచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా కూడా మనం అనుకున్నట్టుగా సఫలత చూడకపోవచ్చు. అయితే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని చెప్తున్నాడు. ఎప్పుడైతే మన పనులను దేవుని చేతికి అప్పగిస్తామో అప్పుడు ప్రతి ఒక్క ఉద్దేశాన్ని, ప్రతి ఆలోచనలంతా కూడా ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే సఫలత దేవుని నుంచి మనం పొందుకుంటాం. మరి ఆదికాండం 39వ అధ్యాయంలో చదివినప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు గనక ఆయన చేసే ప్రతి పనిలో ఆయన సఫలత పొందుకున్నాడు. యోసేపు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడై ఉండి ప్రతి పనిలో ఆయనకు సఫలతనిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో, మన పనులన్నీ ఆయన చేతికి అప్పగిస్తామో అప్పుడు మనం చేసే ప్రతి పనిని దీవించి ఆశీర్వదించి మనకు అన్ని విషయాల్లో సక్సెస్ ఇచ్చే దేవుడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. మరి ఎటువంటి ప్రయాసం ఉన్నా, ఎటువంటి భారం ఉన్నా మనము యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు విశ్రాంతి ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కాబట్టి మనం ఎటువంటి ప్రయాసమైన భారమైన ఆయన చేతికి అప్పగించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్పించి నెరవేర్చి మనకు సఫలత ఇచ్చే దేవుడు. అవన్నీ కూడా సులువుగా తేలికగా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఎటువంటి పనులైనా, ఏ బాధ్యత ఉన్నా, ఏ భారమైనా అది ప్రభు చేతికి అప్పగిద్దాం. అప్పుడు మన ఆలోచనలు, మన ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించి ఆయన ద్వారా గొప్ప సఫలతను, మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి ఏ పనుల భారమున్నా అవన్నీ కూడా మీ పైన ఉంచి దేవా, మీ నుండి సఫలత పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.